నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే 5వ రోజు 4 గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఎనికేపాడు, నిడమానూరు, మధురనగర్, బుడమేరు కట్ట ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా సీఎం చంద్రబాబు, మంత్రులు పర్యటించారు. వాన్లు కుండపోతుగా కురుస్తూ ఉండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద బాధితులకు ధైర్యం చెబుతున్నారు. మంత్రులు కూడా బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇది గాని అదే సమయంలో కృష్ణానది పోవాల్సినది గాని రెండు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క దాన్ని చేస్తూనే ఒక పక్క ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు అందుకే చూస్తున్నా అడ్డంకులు ఉన్నాయని. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అడ్డంకులను తీసేస్తే ఇంకా ఎక్కువ వాటర్ పోతే తొందరలో సిటీలో కూడా నీళ్ళని బయట వస్తాయి. ఆ కార్యక్రమం చూస్తాం. బుడమేరు ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నారా సార్? గతంలో వరద సహాయక చర్యలను పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి పెనుముప్పు తప్పింది. జస్ట్ 3 అడుగుల దూరంలో ట్రైన్ ఆగిపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారీ వర్షాల కారణంగా పొంగిన వరదలు ఇంకా విజయవాడను వీడలేదు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే బుడమేరు వరద ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ సహాయక కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంలోనే సీఎం చంద్రబాబు మధురానగర్ రైల్వే ట్రాక్ పైన నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ట్రాక్ పై నుంచి ట్రైన్ వస్తోంది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది ట్రైన్ వస్తోందని అక్కడి నుంచి వెళ్దామని చెప్పారు. మరోవైపు విషయాన్ని గమనించిన చంద్రదండు కార్యకర్తలు లైన్మెన్ ను అలర్ట్ చేశారు. అతను ట్రైన్ కు ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ స్లో అయింది. చంద్రబాబు భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ సరౌండ్ అయ్యారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబు కూడా చంద్రబాబు వెన్నంటే ఉన్నారు. ట్రైన్ సరిగ్గా 3 అడుగుల దూరంలో ఆగిపోయింది. దీంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.